వెల్కమ్ టు గుడ్ న్యూస్. తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు నూతన శోభను సంతరించుకున్నాయి. హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్తో పాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 22న ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రైల్వే స్టేషన్లు ప్రారంభించనున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ రైల్వే స్టేషన్ల తాజా ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ నిధులతో చేపట్టిన పనులతో ఈ స్టేషన్ల రూపురేఖలే మారిపోయాయి. ఆకట్టుకునే ఎలివేషన్తో ఎయిర్పోర్టు తరహా గ్రాండ్ లుక్ ను సంతరించుకున్నాయి. రైల్వే స్టేషన్ బయట, లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. 2 ఏళ్ల కింద కరీంనగర్ రైల్వే స్టేషన్లో 26,64,00,000తో చేపట్టిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. కరీంనగర్ రైల్వే స్టేషన్ను పూర్తిగా అప్గ్రేడ్ చేశారు. ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో దానికి వెళ్లేందుకు ప్రయాణికులకు మెట్లు ఎక్కే బాధ తప్పించేందుకు ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. విశాలమైన వెయిటింగ్ హాల్స్, పరిశుభ్రమైన ప్లాట్ఫామ్లు, మోడర్న్ టాయిలెట్లు, లైటింగ్, టికెట్ కౌంటర్లు, లాకర్ రూమ్లు, డ్రింకింగ్ వాటర్, ఏటీఎంలు, డిజిటల్ డిస్ప్లేలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు రైల్వే స్టేషన్ లోపల వస్తువులతో పాటు బయట కూడా పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదపరిచేలా లాన్లు, మొక్కలతో అభివృద్ధి చేశారు. వాహనదారులకు నీడతో కూడిన విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. తెలంగాణలో అనాథ చిన్నారులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. తొలిసారిగా అనాథ చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తోంది. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునేలా ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగపడనున్నాయి. ఈ కార్డుల ద్వారా 10 లక్షల మంది వరకు ఉచిత వైద్యాన్ని అనాథ చిన్నారులు అందుకోనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు శిశు విహార్ సంరక్షణలోని అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. అనాథ చిన్నారులకు సంరక్షణతో పాటు ఆరోగ్య భద్రత కలిగించేలా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం ఒక విప్లవాత్మకమైన నిర్ణయమని చెప్పారు. ఈ నిర్ణయంతో కుటుంబం లేదని బాధను తీరుస్తున్నామని, తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలే అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఎవరూ ఆసరాగా లేనప్పుడు శిశు సంక్షేమ శాఖ జిల్లా యంత్రాంగాలు చిన్నారులను చేరదీస్తున్నాయన్నారు. చిన్నారులను ఆదరించడం మన బాధ్యత అని, తల్లిదండ్రులు లేని లోటును తీర్చి వాళ్లు ఎదిగేలా మానసిక ధైర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మొదటిసారిగా హైదరాబాద్లో 2,200 మంది అనాథలకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను అందజేస్తున్నామని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేస్తామని వెల్లడించారు. దేశంలో మళ్లీ కొత్త కరెన్సీ నోట్లు రాబోతున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్ కింద త్వరలో కొత్త 20 డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. రాబోయే 20 నోట్ల డిజైన్, ఫీచర్లు మహాత్మా గాంధీ సిరీస్ కింద ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. కలర్ స్కీమ్, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుక వైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం అన్నీ అలానే ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో మహాత్మా గాంధీ సిరీస్లో గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో 20 డినామినేషన్ నోట్లను విడుదల చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ సిరీస్లోని 20 నోట్లను పోలి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. గతంలో జారీ చేసిన అన్ని 20 నోట్లు జారీ చేసే గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అధినాయకత్వ మార్పు తర్వాత సాధారణంగా జరిగే ప్రక్రియ.